పాలనలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. ఇచ్చిన 143 హామీలను కూడా నెరవేర్చలేదు, అక్కడ కూడా మోసం చేశారు. అండ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక, అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్షితమైన పాలన కరువైందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఏమంటారు? విద్యార్థుల పట్ల కూడా మీరు ఏమీ చెయ్యట్లేదు, వాళ్ళకి ఇస్తారే రియంబర్స్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ ఏడాది పాలనలో మీరు ఇవన్నీ కూడా మిస్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసినట్టున్నారు. కానీ ఒకసారి ఆయన పాలన గురించి కూడా మీరు చూసుకుంటే లిక్కర్ డోర్ డెలివరీ, గంజాయి డోర్ డెలివరీ, ఆఖరికి శవాలు కూడా డోర్ డెలివరీ చేసిన ఘనత ఆ ప్రభుత్వం అని మీకు తెలియజేస్తా ఉన్నా. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా రాష్ట్ర సిట్ కానీ ఏసీబీ వాళ్ళు కానీ చూస్తే వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో వస్తున్న ఇంప్రూవ్మెంట్స్ చూస్తా ఉంటే అసలు ఆ మాఫియా ఎంత పని చేసింది, ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చింది, ఏ బంకర్లో దాచారో కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈడీ కూడా రావటం జరిగింది. కాబట్టి ఒకసారి ఆలోచించుకుంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం. ఒక్క విషయం మీరు చూసుకుంటే, అన్నగారు ఇందాక చెప్తా ఉన్నారు, 1999లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇలానే అన్నారు. 1999లో నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఆ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచే ఆ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు సాగించి హైటెక్ సిటీని గాని, క్వాంటమ్ వ్యాలీని గాని, వాటి అన్నిటినీ తీసుకొచ్చి రాష్ట్రం మళ్ళీ 10 సంవత్సరాల దాకా వెనక్కి చూసుకునే పరిస్థితి లేకుండా చేయటం కేవలం అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ కీర్తి దక్కిద్దని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఒకసారి ఇవాళ ప్రోగ్రాం గురించి చూసుకుంటే ఏదో చెప్తా ఉన్నారు, ఉవ్వెత్తున అని. అన్నగారు మంచి సాహిత్యం లేకపోతే ఎక్కడన్నా చదువుకొని వచ్చేస్తున్నారేమో కానీ ఏ ర్యాలీలో చూస్తే 180 కన్నా ఎక్కువ మంది లేరు. వాళ్ళ నాయకులే పూర్తి స్థాయిలో వచ్చే పరిస్థితి లేదు. ప్రజలైతే పూర్తిగా చీదరించి, అరే బాబు అసలు మాకేం జరిగిందని, మా ఇక్కడ జరిగిన అన్యాయం ఏం లేదు, అసలు నిన్ను కాదని మేము పక్కన పెడితే నువ్వు వచ్చి మళ్ళీ మా దగ్గర ర్యాలీలు అసలు వాళ్ళ అధినేత అయినా ఎక్కడైనా పాల్గొన్నాడా? నేనైతే ఎక్కడ విజువల్స్ లో కార్యకర్తలకి, ఎందుకంటే పాపం బొత్సాని పంపించారు, ఆయన ఒకసారిగా కుప్పకూలి పడిపోయాడు పాపం. రోజా ఏమో 2 చెవుల్లో పూలు పెట్టుకొని మరీ వెళ్ళి అక్కడ నిరసన చేపట్టింది. అంటే 5 సంవత్సరాలు టూరిజం అని చెప్పి అదని చెప్పి అన్ని పూలు పెడతానే ఉందిగా. ఒకసారి చూస్తే మీరు గత ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ పాలసీలో టూరిజం షాప్స్ అని పెట్టారు. ఓకే, అది ప్రజలకి వాళ్ళు లిక్కర్ అమ్ముకోవటానికి, సేల్స్ అమ్ముకోవటానికి, ఇంకా వాళ్ళకి రాబడి వచ్చి ఆ కమిషన్లు పెంచుకోవటానికి ఏదైతే ఒక స్కీమ్ ని తీసుకొచ్చి టూరిజం షాప్స్, ఎలైట్ షాప్స్ అని తీసుకొచ్చి అసలు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఏదో అంటే ఇప్పుడు మనం చెప్తే కాంట్రవర్సీ అయింది కానీ అసలు దాని గురించి ఒక చర్చ, దాని గురించి మీరు ఒక మంచి అనాలిసిస్ చేసి ఆ డేటా కనుక తీసుకొస్తే ఇదే వేరు. అసలు ఎలా రోజా గారు మంత్రిగా ఉన్నప్పుడు మనందరి చెవిలో పువ్వులు పెట్టారన్నది మనందరికి తెలిసింది. కాబట్టి ఇటువంటి వాళ్ళని కేవలం వాళ్ళు ఫోటో ఆప్ కానీ లేకపోతే ప్రజల్లోకి రావడానికి ఒక అవకాశం కోసం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని రావటం జరిగింది కానీ ఎక్కడ ప్రజల నుంచి మద్దతు దొరకలేదని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఒకసారి మీరు గత 5 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వాన్ని మీరు చూసుకుంటే అసలు మాట్లాడటానికి కూడా జనాలు భయపడే పరిస్థితి ఉండేది. కానీ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మీరు చూసుకుంటే జస్టిస్, ఫ్రీడమ్, ఈక్వాలిటీ, అవి ఏవి గత 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం లేవు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వానికి రిజల్ట్స్ వచ్చినాయి అని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రోజు ముఖ్యంగా తెలుగు ప్రజల విప్లవ దినంగా ప్రకటించాలని, తెలుగు ప్రజలకు విముక్తి దినంగా ప్రకటించాలని మీ అందరు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక డాక్టర్ సుధాకర్ లాంటి దళిత డాక్టర్ అధికార ఉగ్రవానికి బలైన ఏదైతే ఉందో ఆ దాన్ని చూసుకుంటే అటువంటి ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇది ఒక విముక్తి దినం. అలాగే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వ వేధింపుల వల్ల. సో అటువంటి మైనార్టీ కుటుంబాలకి ఇది విముక్తి దినం. గంజాయి వల్ల కోల్పోయిన అనేక యువత ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకి గంజాయి నుంచి దూరం రావడం జరిగింది, సప్లై తగ్గిపోయింది, ఎక్కడికక్కడ గంజాయిని అరికట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి కుటుంబాలకి, అటువంటి యువతకి ఇది విముక్తి దినం అని మీకు తెలియజేస్తాను. అమరావతి రైతులకి ముఖ్యంగా విముక్తి దినం అని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలుగు ప్రజలకి, తెలుగు ప్రజల ఆశలకి
వాళ్ళ ఆశయాలకి ఈ జూన్ 4, 2024 అన్నది విముక్తి దినంగా మీకు తెలియజేస్తాను. Right. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక విశ్వసనీయత, నిబద్ధత కలిగిన, పెద్ద మనసు కలిగిన ప్రభుత్వం. ఇది ఒక పెద్ద ఆయన నడిపే మంచి ప్రభుత్వం అని ఈ రాష్ట్రానికి తెలియజేస్తున్నాను. రైట్ రవి గారు ఏమంటారు? అంతా బాగున్నప్పుడు ప్రశంసలు